హలో అండి, కాకరకాయలతో ఒకసారి ఇలా ట్రై చేయండి. టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది. కాకరకాయని ఇష్టపడిన వాళ్ళు కూడా చాలా చక్కగా తింటారు. చేదు అనేది ఉండదు. దీనికోసం లేతగా ఉన్నటువంటి చిన్న కాకరకాయలు తీసుకొని శుభ్రంగా కడిగి మధ్యలో ఘాటు పెట్టి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద కడాయి పెట్టుకొని 4 స్పూన్ల వరకు పల్లీలు వేసుకోవాలి. ఈ పల్లీలను చిన్న మంట మీద దూరగా వేయించుకోవాలి. చాలా ఓపికగా లోపలికంతా వేగిపోయేలాగా వేయించుకుంటేనే టేస్ట్ బాగుంటుంది. ఇప్పుడు దీంట్లోకి 2 స్పూన్ల వరకు పచ్చిశనగపప్పు కూడా వేసుకొని, పచ్చిశనగపప్పు కూడా కొంచెం వేగిన తర్వాత 2 స్పూన్ల వరకు ధనియాలు కూడా వేసుకోవాలి. ధనియాలు కూడా వేగిపోయిన తర్వాత దీంట్లోకి 1/2 స్పూన్ వరకు మెంతులు కూడా వేసుకొని కొద్దిగా వేగిన తర్వాత దీంట్లోకి 1 స్పూన్ వరకు జీలకర్ర వేసుకోవాలి. జీలకర్ర త్వరగానే వేగిపోతుంది కనుక లాస్ట్ వేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు దీంట్లో 1 పావు చెక్క వరకు ఎండు కొబ్బరి ముక్కలు కూడా వేసుకొని ఒకసారి మొత్తం బాగా కలుపుకొని అన్నిటినీ తీసి వేరే ప్లేట్లో పెట్టి చల్లార్చుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు అదే కడాయిలో 6 స్పూన్ల వరకు ఆయిల్ వేసుకొని మనం కట్ చేసి పెట్టుకున్నటువంటి కాకరకాయలను ఒక్కొక్కటిగా ఆయిల్లో పెట్టుకోవాలి. ఇప్పుడు ఇలా పేర్చుకున్నటువంటి కాకరకాయలను మూత పెట్టుకొని సిమ్లోనే ఒక 5 నుంచి 10 నిమిషాల పాటు అన్ని వైపులా చక్కగా తిప్పుతూ మగ్గించుకోవాలి. కాకరకాయలు వేగడానికి కొంచెం టైం ఎక్కువగానే పడుతుందండి. మూత పెట్టుకొని మగ్గించుకోవడం వల్ల కాకరకాయలు చాలా త్వరగా మగ్గిపోతాయి. ఈ కాకరకాయలు పూర్తిగా మగ్గిపోయిన తర్వాత ఇప్పుడు వీటన్నిటిని కూడా వేరొక ప్లేట్లో తీసుకొని చల్లార్చుకొని పక్కన పెట్టుకోవాలి. కాకరకాయలను వేయించుకున్నటువంటి ఆయిల్లోనే ఒక మీడియం సైజ్ ఉల్లిపాయను తీసుకొని ముక్కలుగా కట్ చేసి వేసుకుంటున్నాను. దీంట్లోనే ఒక 10 వెల్లుల్లిపాయ రెబ్బలు, 2 రెమ్మల కరివేపాకు, చిన్న నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు కూడా వేసుకొని 1/2 స్పూన్ వరకు పసుపు కూడా వేసుకోవాలి. ఇప్పుడు ఉల్లిపాయ ముక్కలను చిన్న మంట మీద మాడిపోకుండా దూరగా వేయించుకోవాలి. వేగిపోయిన ఉల్లిపాయ ముక్కలు పక్కన పెట్టి చల్లార్చుకుందాం. ఇప్పుడు ఒక మిక్సీ జార్లో మనం ముందుగానే వేయించుకున్నటువంటి పప్పులన్నింటినీ వేసుకొని పొడిలాగా పట్టుకోవాలి. చల్లారిపోయినటువంటి ఉల్లిపాయ ముక్కలు కూడా వేసేసుకొని దీంట్లోనే ఒక 2 స్పూన్ల వరకు కారం, 1 స్పూన్ వరకు ఉప్పు వేసుకొని మిక్సీ పట్టుకోవాలి. ఇప్పుడు దీంట్లోకి 4-5 వెల్లుల్లిపాయ రెబ్బలు కూడా వేసుకొని వాటిని కూడా చక్కగా నలిగిపోయేలాగా ఒకసారి మిక్సీ పట్టుకొని ఆ పేస్ట్ను మనం ముందుగా వేయించుకున్నటువంటి కాకరకాయల్లో స్టఫ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇలా స్టఫ్ చేసుకున్న కాకరకాయలన్నింటినీ పక్కన పెట్టేసుకొని అదే బాండీలో కొద్దిగా ఆయిల్ వేసుకుందాం. ఆయిల్ బాగా కాగిన తర్వాత తాలింపు గింజలు వేసుకొని అవి వేగిపోయిన తర్వాత ఎండుమిర్చి, వెల్లుల్లిపాయ రెబ్బలు కూడా వేసుకొని వెల్లుల్లిపాయ రెబ్బలు వేగిపోయిన తర్వాత 2 రెబ్బల వరకు కరివేపాకు కూడా వేసుకోవాలి. ఇప్పుడు దీంట్లోకి 1/2 స్పూన్ వరకు ఇంగువ వేసుకుందాం. ఇంగువ వేసుకోవడం వల్ల టేస్ట్ చాలా బాగుంటుంది. ఇప్పుడు మనం ముందుగానే స్టఫ్ చేసుకున్నటువంటి కాకరకాయలను కూడా ఈ తాలింపులో వేసేసుకోవాలి. మనం దీంట్లోకి స్టఫ్ చేయంగా మిగిలిపోయినటువంటి పేస్ట్ను కూడా మొత్తం వీటిపైన వేసేసుకుంటే సరిపోతుంది. ఒకసారి అంతా బాగా కలుపుకొని మూత పెట్టుకొని ఒక 5 నిమిషాల పాటు లో ఫ్లేమ్లో మగ్గించుకోవాలి. చక్కగా మగ్గిపోయి ఆయిల్ సపరేట్ అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకోవడమే. అంతేనండి, ఎంతో టేస్టీగా ఉండే కాకరకాయ ఫ్రై రెడీ అయిపోయింది. ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే ఒకసారి ట్రై చేయండి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి.